వెల్కమ్ టు సిఆర్ న్యూస్. వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వారిని కఠిన చర్యలు తీసుకుంటామని, చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు గాను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులు అనుమతి తీసుకోవాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు గాను పోలీసు శాఖ వారి నుండి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనకు అనుసరించి నిర్వాహకులు వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి బాణసంచా కాల్చరాదని, సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 10 గంటలలోపు పూర్తి చేయాలని సూచించారు. ఐడియల్ ఎక్కడ పెడతారు, ఎంత హైట్లో ఉంటుంది, ఎన్ని రోజులు పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేనా, 3 డేసా, 5 డేసా, 7 డేస్ అలా ఉంటుంది. ఎలా తీసుకెళ్తారు, ప్రొసెషన్ రూట్ అంటారు కదా, ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మేము కూడా కొంచెం మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోం. ఇవేవి తెలియకుండా ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలి అదేంటి ఇబ్బంది అవుతుంది కదా. మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు ఐడల్ గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి, ప్రొసెషన్ రూట్లో వేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా కానీ పబ్లిక్కి ఈ మీడియా ద్వారా మేము చెప్పగలిగినది ఏంటంటే, మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గణపతి పండుగ 3 డేస్ కానీ 5 డేస్ కానీ 7 డేస్ జరుపుకుంటారు, డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్ బట్టి. ఆ టైంలో డీజేస్ మాత్రం అలో లేదు. ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి విజ్ఞప్తి కోసం వస్తారో, పర్మిషన్ కోసం వస్తారో, వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర పెట్టుకుంటారు. అవి కూడా ఏంటంటే ఈవినింగ్ 10 వరకే ఉండాలి, మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండదు. వాలంటీర్స్కి మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము. అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సందర్భంగా. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు దాతలు రక్తదానం చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిర్వాహకులు వాణి మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఇప్పటి పరిస్థితుల్లో రక్తం లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, అవకాశం ఉన్నవారు రక్తదానం చేసి ఇంకొకరి ప్రాణాలు నిలిపేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, గురునాథ్, రామచంద్రయ్య, శ్రీనివాసులు రెడ్డి, శైలజ, రత్నమ్మ, లత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గూడూరు పట్టణంలో విశేషంగా రక్తప్రియంక అంటే బ్లడ్ క్యాంప్ చేయటం జరిగిందనమాట. ఈరోజు విశ్వవ్యాప్తంగా విశ్వ బంధుత్వ దివస సందర్భంగా మా దాది ప్రకాష్ మణి దాది గారి 18వ వర్ధంతి కారణంగా విశ్వం అంతటా కూడా కలిసి దాదాపు 1,00,000 యూనిట్ వరకు కూడా మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి తరపు నుంచి మొత్తం 1,00,000 యూనిట్ వరకు బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉన్నారనమాట. ఎలాగైతే అన్ని వైపుల నుంచి కూడా విశ్వం అంతా కూడా ఈ యొక్క విశేషమైనటువంటి సేవ జరుగుతూ ఉందన్నమాట. ఎలాగైతే ఎన్టీఆర్ యొక్క ట్రస్ట్ వారి యొక్క తరపు నుంచి కూడా ఎప్పుడైతే మా యొక్క కార్యక్రమం జరుగుతుంది, సో కాబట్టి ఈరోజు చాలా మహత్వపూర్వకమైనటువంటిది అనమాట. రక్తదానం అన్నిటికంటే చాలా గొప్ప దానము అంటారు, చాలా పుణ్యమైనటువంటిది అనమాట. ఇటువంటి కార్యంలో ఎలాగైతే అనేక మంది కూడా వస్తూ ఉన్నారనమాట. వారి యొక్క రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది అనమాట, ఇతరులను రక్షించేటువంటిది. సో ఒక్కొక్కరు ఈరోజు ఎంతోమంది 1 సెకండ్ రక్తం దొరకక దాదాపు 4 చనిపోతూ ఉన్నారనమాట. మనమే ఆలోచిస్తాం రక్తాన్ని
ఎవరం కూడా మనం తయారు చేయలేమన్నమాట. కాబట్టి ఈ రక్తాన్ని ఎప్పుడైతే మనమందరం కూడా కలిసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కలిసి ఇతరుల యొక్క ప్రాణాలను మనం రక్షించాలన్నమాట. విశేషంగా ఈసారి మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈ ఒక్క గొప్ప కార్యం దాది ప్రకాష్ మణి దాది గారి యొక్క సందర్భంగా ఎలాగైతే ఇది సేవ చేస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఎలాగైతే ఈ యొక్క సేవలో ఎప్పుడైతే అందరూ రక్తదానాన్ని ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నామన్నమాట. బ్రహ్మకుమారి సెంటర్లో నరసింహరావుపేటలో రోడ్ నెంబర్ 1లో ఎప్పుడైతే ఈ సేవ జరుగుతుంది సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి మీ యొక్క రక్తాన్ని దానం చేసి పుణ్యం చేసుకో. ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగిస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. గూడూరు పట్టణంలో జరిగిన జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభల్లో కమిషనర్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జన విజ్ఞాన వేదికకు సహకరిస్తున్న పలువురిని సన్మానించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మూఢనమ్మకాలతో ప్రజలు మోసపోకుండా జన విజ్ఞాన వేదిక వారిని చైతన్యపరుస్తుందని, అలాగే సైన్స్ పట్ల చిన్నారుల్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు జేవీపీ మరెన్నో సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వేగూరు రాజేంద్ర, నారాయణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి వారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో మరియు విద్యార్థుల్లో విధానానికి సంబంధించి తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసిన కోసము ఏపీ నుంచి వాళ్ళు తరచూ వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత నేను పలు మున్సిపాలిటీలో పనిచేసినప్పుడు కూడా ఏపీ కార్యక్రమాలు అక్కడక్కడ నేను చూడడం జరిగింది. గుంటూరులోనే ఎక్కువ నేను చూడడం జరిగింది. ఆ తర్వాత గూడూరులో ఇక్కడ వచ్చి ఆయన కాడ నుంచి రెగ్యులర్గా వారు ఇస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా కొంచెం నేను పాల్గొనడం జరిగింది. ఇలా అట్లీస్టులకు మ్యూజిషన్ కూడా అందించడం కానివ్వండి, తర్వాత దివ్యాంగులకు కూరగాయలు పండ్లు అందించడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలే కాకుండా పాఠశాలలో విజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఒక మంచి అలవాటుపై వాళ్ళు ఇచ్చేటువంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అలాగే అనేక సేవా అంటే కళాపతి స్థాయిలో మొదలు కానివ్వండి, లాస్ట్ టైము మన కరోనా టైంలో కూడా ఎక్కువగా వాళ్ళు ఇచ్చినటువంటి సేవలు కూడా మర్చిపోలేదు. అది నేను తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క సేవలు ఎంతో ఇక్కడే కాదు, మనం ఇప్పుడు నేను గమనించుకుంటాను కూడా ఎన్నో మంచి కార్యక్రమాలకి పునాది వేసుకొని విజయసంధాలు వేసుకొని వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తూ పూర్తి స్థాయి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో అయితే మన మీద ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా ఈ సమాజంలో కొంతమంది గర్వవాదాలు ప్రజల కోసం చేస్తున్నారు. అటువంటి మన ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పొరపాటు అవసరం. ఇంకా అనేటువంటి మూఢనమ్మకాలు ఇది కూడా చూసాం. చిత్తూరులో జరిగినటువంటి ఒక బాలిక ప్రొఫెసర్ అయ్యింది. వాళ్ళ కన్న బిడ్డల్ని నిర్దాక్షిణంగా వాళ్ళ చేతితో కొట్టించినటువంటి సంఘటన మాకు ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి. ఇంకా దారుణమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు వాటిని బాధ్యత ఎవరు తీసుకోకపోతే అటువంటి బాధ్యతలు భుజిస్తున్నారని చేస్తున్నటువంటి మన జగన్ ఇంకా మంచి సమాజం కోసం మనం పాటుపడుతూ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గురువు జగన్ వచ్చేసరికి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం మాకు ఏర్పడింది. ఎంతో మంది జేవీ మా దగ్గరికి వచ్చి సార్ మాకు ఇది
కారణం ఏంటంటే అనేక సేవా కార్యక్రమాలు జరిగిన చేశాం. వృద్ధాశ్రమంలో ఉద్యోగులు పడితే 2 రూములు వాళ్ళ మాసంగా ఏమి సపరేట్ డబ్బులు వేసుకొని రూమ్ కట్టించి ఒక రూమ్ మనకి ఏమో వాళ్ళ అవసరం గుర్తించి కూడా జరుగుతున్నారు. అంతేకాకుండా ఊరు ప్రభుత్వ ఏ ఆసుపత్రుల్లో ఊరు చుట్టుపక్కల మండలాల నుంచి అనేక మంది గర్భిణీలు హాస్పిటల్కి ఉదయం 8:30 గంటల నుంచి వాళ్ళ పరీక్షలన్నీ అన్ని వెలిగేసరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతా ఉంటే వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడతారని చెప్పి జరిగిందని కదా 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల 9 గర్భిణీలందరికీ మధ్యాహ్నం భోజనం మనం ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా వికలాంగులు దివ్యాంగులు వచ్చి మన హెల్ప్ చేయమంటే ప్రతి నెల 3వ ఆదివారం వాళ్ళు 2 సంవత్సరాల నుంచి 30,000 గుర్తు పంపిణీ కార్యక్రమం కూడా ఊరు జరుగుతున్నది చేయడం జరిగింది. అంతేకాకుండా కోవిడ్ టైంలో అయితే ఆక్సిజన్ దొరకక ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితులు మనం చూసాం. అటువంటి సమయంలో కూడా ఊరు జరుగుతున్న ఊరు ప్రభుత్వ ఏదో ఆసుపత్రికి 120 ఆక్సిజన్ సిలిండర్లు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ టైంలో హాస్పిటల్కి అడుగుపెట్టడానికి అందరూ భయపెడితే ఊరు జరుగుతున్న సభ్యులు 30 మంది బ్లడ్ డొనేట్ చేయకుండా ఊరు జరుగుతున్న ఇంతే కాకుండా చెప్పుకుంటే అనే కార్యక్రమాలు మెయిన్ ఉన్నట్టు మాత్రం మీరు తీసుకొని వస్తున్నాం. ఆ కోవిడ్ టైంలో వెహికల్స్ లేక పాఠశాల 5 రోజులు నడిచి వెళ్తా ఉంటే కంటిన్యూగా 67 రోజుల వరకు ప్రతిరోజు భౌతిక సదుపాయాన్ని కల్పించిన మన ఊరు జరుగుతున్నారు. అలా ప్రజా అవసరాలు గుర్తిస్తూ ప్రజల్లో కూడా మనం ఏవైతే సైన్స్ సంస్థలు మనం తీసుకెళ్తున్నామో రెండింటినీ సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేస్తూ ఊరు జరుగుతున్న పనిచేస్తుంది. మాకు జిల్లా శాఖ ఏవైతే మాకు ఆదేశాలు చేయమని వాటన్నిటిలో అప్పుడు చేస్తూ అడిషనల్ గా ఈ సేవా కార్యక్రమాలు ఎవరికి మీటింగ్ నంబర్ సాయం చేస్తారు. 36 సంవత్సరాల కాలంలో ప్రధానంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలలో దాదాపు 100 మంది చెన్నై లాంటి టీచర్ల సహకారంతో 100 మంది ఇంత నాన్ టీచర్స్ వ్యక్తుల సహకారంతో ప్రధానంగా రామచంద్రారెడ్డి హాస్పిటల్ వైద్య బృందంతో పాటు వ్యవహరిస్తున్న నాన్ డాక్టర్స్ ఆ హాస్పిటల్లో చేస్తున్నారు. దాదాపు 200 మంది ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఒకప్పుడు నెల్లూరు జిల్లా మన ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ వేదిక కార్యక్రమాల్లో వేగుగా ఉండేది. సరే ఇప్పుడు దాన్ని బట్టి నేను మాట్లాడటం నేను ఏమైనా సరే ఈ గూడూరు తెలంగాణ వేదిక కార్యక్రమాలలో ఇంతకాలం నేను తెలంగాణ వేదికలోకి ప్రవేశించాము. కళాజాతాలు గ్రామానికి తిరుగుతున్నాయి. మా వంతు పాత్రలో కూడా మేము ఆ కార్యక్రమంలో పాల్గొని వయోజనులకి చదువు చెప్పించే ప్రయత్నం చేశాం. ఎంత కళాయాత్రలు ఎంత ప్రభావితం చేశాయంటే మన జిల్లా వరకే తీసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి సాంబశివరావు గారిని, రాజు గారు గారిని కలెక్టర్లు ఎంతో స్పందించి జనవిజ్ఞాన వేదికని గ్రామాలకు పంపి ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందింపజేసింది. అంతేకాదు జనవిజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్రను పోషించిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. వాకట్ల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులపై కార్యక్రమం నిర్వహించారు. శనివారం వాకాల్లోని దళితవాడలో మురికి కాల్వల్లోని నిల్వ ఉన్న చెత్త చెదారం తొలగించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని పరిశుభ్రత చేశారు. పాత హరిజనవాడలో డ్రైనేజీ కాల్వల్ని మరమ్మతులు చేయాలని స్థానికులను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వాణి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ సుమాంజలి, పీఆర్ఏఈ కిరణ్, ఎంఈఓ నజీం అలీ, ఏపీఓ విజయ, డిప్యూటీ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, వాకాడు నెల్లిపూడి పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ పాలకులు తదితరులు పాల్గొన్నారు. మన కాంపౌండ్
వాళ్ళంతా కూడా మనం తిరిగే ప్రాంతం అంతా కూడా మన స్కూలే. ఎక్కడ కూడా చిన్న కాగితం కూడా కనిపించకుండా ఇక్కడ నుంచి పాములు వస్తున్నాయంట వాళ్ళ ఇళ్ళలోకి. ఆయన కలెక్టర్ సబ్ కలెక్టర్ చెప్పాడు. ఆయన చిట్టమూరికి పోయేసి మన బ్యాక్ వచ్చాడు. మరి బ్యాక్ వచ్చి ఇదంతా చూసి క్లీన్ చేయాలా. పంచాయతీ బాధ్యత ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు రోజు ప్రెస్లో మీరు వార్తలు పెట్టేటప్పుడు కూడా ఈ ప్రజల్లో కూడా కొంత ఆలోచన మేల్కొల్పే విధంగా కొంత ప్రకటనలు, అంటే వాళ్ళ భాగస్వాములు అయ్యే విధంగా, వాళ్ళ యొక్క భాగస్వామ్యం కల్పించే విధంగా కొన్ని ఆలోచనాత్మక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా మేము స్వచ్ఛతకి సంబంధించి మీ గ్రామంలో చెత్త సేకరించడానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారా అనేది కూడా చేపట్టి ఇందుకు సంబంధించినటువంటి స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళని భాగస్వాములు అయ్యే విధంగా చేసి ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరణ చేస్తున్నాము. క్రమేపీ కమ్యూనిటీ ప్లేసెస్లో ఉన్న వాటిని కూడాను ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేటువంటి విషయంలో ఆలోచన చేసి రాబోయే కొద్ది మాసాల్లోనే ప్రతి గ్రామాన్ని కూడా పరిశుభ్ర గ్రామంగా ఉంచేందుకు అవసరమైనటువంటి ఈ పన్నంతా స్వచ్ఛంగా కార్యక్రమంలోనే భాగంగానే కాకుండా ప్రతి గ్రామం కూడా పరిశుభ్ర గ్రామంగా ఉండేందుకు మేమందరం కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం. కలెక్టర్ గారి ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా ఇక్కడ హర్దిన్వాడ అక్కడ గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలెక్టర్ గారికి శానిటేషన్ మీద కూడాను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఎప్పటికప్పుడు శానిటేషన్ చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల, ఎందుకంటే ఈ డ్రైన్స్లో పాత కాలం నాటి ఉన్నటువంటి డ్రైన్స్ పొడికి తీసుకోవటము, తర్వాత వాటర్ సరిగా వెళ్ళకపోవటము, ఇలాంటి కారణాల వల్ల మనము పూర్తి స్థాయిలో రోజు శానిటేషన్ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవము. ఇందుకు సంబంధించి మొత్తము ఆ విలేజ్లో ఎక్కడెక్కడ డ్రైన్ అనేది వెళ్తుంది, ఈ డ్రైన్కి సంబంధించి మనము స్ట్రోక్ పిట్ అనేది ఏర్పాటు చేయగలిగితే చాలా వరకు కూడా మురుగునీరు అనేది నిలవకుండా చేయగలిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆర్డబ్ల్యూఏ గారితో, ఎంపీడీఓ గారితో, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులందరితో కూడా కలిసి అన్ని పరిశీలించడం జరిగింది. ఆర్డబ్ల్యూఏ గారు మనకి ఇక్కడ కమ్యూనిటీ చౌక్ పిట్ కనుక ఏర్పాటు చేస్తే ఈ వాటర్ అనేది మురుగునీరు నిలవకుండా చేయగలుగుతామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇందుకు సంబంధించి మేము కమ్యూనిటీ చౌక్ పిట్స్ ఒక 1 మంత్లోగా మనము ఏర్పాటు చేసి ఈ వాటర్ అనేది ముందు ఎక్కడ నిలవ ఉండకుండా చేయడం అనేది చేస్తాము. అలాగే ఈ శానిటేషన్లో భాగంగా మరి పత్రికా విలేకరులను కూడా కోరేదేమంటే, చిట్టమూరు మండలంలోని సోమసముద్రం గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలంటూ మండల సర్వేయర్ వెంకటేశ్వర్ను వెంట పెట్టుకుని వెళ్లిన తహసీల్దార్ శుక్రవారం ఆ గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నించడంతో ఒక రౌడీలా రాజకీయ నాయకుల్లా ప్రవర్తించిన మండల సర్వే వెంకటేశ్వర్లు వెంటనే సస్పెండ్ చేయాలంటూ శనివారం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సోమసముద్ర గ్రామస్తులు. ఈ సందర్భంగా తహసీల్దార్ని ప్రశ్నించగా అతని దగ్గర ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం, మీరు నిన్నటి దినాన అక్కడికి రావడానికి కారణంగా చూపిస్తున్న ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందని చెబుతున్నారు. ఆ పట్టాదారిని ఆర్జీ చూపించమన్నప్పటికీ చూపించలేక తెల్లముఖం వేయడంతో అక్కడి ఉద్దేశపూర్వకంగా ఒకచోట నాయకుడికి కుమ్ముర కాయడానికి మండల అధికారులంతా ఆ నాయకుడికి అండదండగా ఉంటూ ఆ నాయకుడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సోమసముద్ర గ్రామస్తులు మా సమస్య పరిష్కారమే, ఈ సమస్యకు కారకులైన సర్వేర్ని సస్పెండ్ చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు కాయల సతీష్ కుమార్, నేను చిట్టమూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. సోమసముద్రం సర్వే నెంబర్ సతీష్ కుమార్, నేను చిట్టమూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. సోమసముద్రం సర్వే నెంబర్ 3-2లో భీమనేని రత్నయ్య సన్ ఆఫ్ బత్తినాయుడు అనే అతనికి లోగడ 2012వ సంవత్సరం 9/5/2012లో
వాళ్ళకి అసైన్మెంట్ పట్టా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ప్రజెంట్ నిన్న వెళ్ళి మేము ఫీల్డ్ మీద ఎంక్వైరీ చేయగా అతని ఆధీనంలో అయితే ఆ పొలం లేదు. అక్కడ కొంత భాగము రొయ్యల గుంట వేస్తున్నారు, మిగిలిన భాగంలో శవాల్ని పూడ్చిపెడుతున్నారని వినికిడైంది. మేము పూర్తిగా దర్యాప్తు చేసి కలెక్టర్ గారికి ఈ నివేదికని ఒక 3 రోజులు సమర్పిస్తాం. వాళ్ళు మాకు బత్తినేని రత్నయ్య గారి కుమారుడు ప్రభాకర్ అనే వ్యక్తి అర్జీ ఇచ్చాడు. వాళ్ళకి దరఖాస్తు అల్లుడు నాకైతే లేదు. భీమినేని రత్నయ్య అల్లుడు గారైనటువంటి ప్రభాకరు మనకు అర్జీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మామమ్మ గారి మీద అసైన్మెంట్ పట్టా ఇచ్చున్నారు, దానికి పాస్బుక్ కూడా పొంది ఉన్నాము. అలాగే జగన్ గారి ప్రభుత్వంలో కూడా పట్టాదారు పాస్ పుస్తకం వాళ్ళకి మంజూరైంది. కాబట్టి వాళ్ళు పట్టాదారు ఎక్కడ ఉన్నారో హద్దులు చూపించమని మనకు అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న సముద్రానికి వెళ్ళాము. సముద్రం వెళ్ళి చూపిస్తామని అనుకున్నాగా మనకు అక్కడ రొయ్యల గుంట ఉండింది, దాని పక్కన అంతా ఖాళీ స్థలంగా ఉండింది. అక్కడ గ్రామ ప్రజలు వెనుకబడ్డ తరగతుల కులాల వారంతా ఐక్యంగా ఉండి తమ సమస్యల్ని పరిష్కరించుకునేలా కృషి చేయాలని మనుబోలు బీసీ కులాల ఐక్యవేదిక తీర్మానం చేశారు. ఆదివారం మనుబోలు గ్రామంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో బీసీల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనుబోలు గ్రామంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామంలోని అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. బీసీలందరూ ఐక్యతగా ఉండి మునుగోలులో అందరు కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు కలిసికట్టుగా చేసుకోవాలని కోరుతున్నాను. బీసీలందరూ ఐక్యమైనందుకు వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు తోచినటువంటి 2 ముఖ్యమైన విషయాలు చెప్తామనుకుంటున్నాను. మన బీసీలు ఈ మధ్య నన్ను కొంతమంది కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పోయి బీసీ నాయకుల కాడికి పోయి కలిసి వద్దామని చెప్పున్నారు. మీరు ఏదో ఒక రోజు మీరందరూ కలిసికట్టుగా వస్తే పోయి కలిసి మనం కూడా ఆ స్థాయిలో కూడా విస్తరించడానికి కూడా ప్రయత్నిస్తాము. అది నా కోరిక. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన బీసీ సోదరులందరికీ, నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా మీడియా మిత్రులకి, ప్రెస్ రిపోర్టర్లకి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా ఈ అజెండా ఏంటంటే మన బీసీలు ఉన్న కులాలు ఇంకెవరు ఏ కులాల్లో లేవు. ఇన్ని కులాలు ఉన్నా మనం విడివిడిగా ఉన్నాం, ఒక ఐక్యత లేదు. ఏ ఒక సమస్య వచ్చింది మనం ఒక్కరిగా పోతున్నాం, ఒక్కరిగా పోతే ఆడేం జరగదు. మన ఇవన్నీ కులాలన్నీ కలిసి ఒక మాట మీద ఉండి ఒక ఇదిగా ఉండి పోరాడితే అది చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య కానీ చిటుకులో అది క్లియర్ అవ్వదు. అందుకని మనం ఇక్కడ ఈ యొక్క సంఘం అనేది ఏర్పరచుకోవడానికి మెయిన్ అజెండా ఏంటంటే మనకి అది స్టేషన్లో పోలీస్ స్టేషన్లో అయినొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో అయినొచ్చు, ఇంకేదైనా అయినొచ్చు. అది ఒకరి సమస్య కాదు, అది ఈ అందరి సమస్య అవుతుంది. విడిగా ఉంటే అది నీ ఒక్కరి సమస్య, కలిసి ఉంటే ఇది అందరి సమస్య. అది నాకు ఒక్కడ జరిగిందంటే ఇప్పుడు అందరూ వస్తాం, అందరూ వచ్చి అడుగుతామట. అడిగినప్పుడు వాళ్ళు మనకి దానికి సమాధానం ఇస్తారు. మనం ఒక్కడ పోయి అడిగేదానికి వేరు, అందరు కలిసి అడిగేదానికి వేరు. అందుకని మెయిన్ మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు నడవాలని చెప్పి ఈ రాజకీయాలకి అతీతంగా అది మన క్యాస్ట్ పరంగా మనమంతా ఒక ఐకమత్యతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకునేదానికే ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ బీసీ నాయకులకి అలాగే బీసీ కులస్తులందరికీ ఈరోజు మనుబోలు మండలం తరఫున అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో మేము మనుబోలు మండల బీసీ నాయకులు, బీసీ వర్గీయులందరూ కలిసి ఐక్యతతో కూడిన మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం త్వరితగతిన జ్యోతిరావు పూలే గారు అలాగే జ్యోతిరావు బాయి సావిత్రిబాయి గారి విగ్రహాలని త్వరితగతిన మేము ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాము.
రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీ యొక్క కమిటీని మా యొక్క కమిటీని చాలా విస్తృతంగా ఏర్పాటు చేసి మండలంలో ఎవరికి బీసీ కులస్తులకు ఎవరికి ప్రాబ్లం అయినా ఈ కమిటీ ముందుండి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ వారికి దోహదపడుతుందని ఈ మీటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా బీసీ అంటేనే బ్యాక్వర్డ్ కాస్ట్ అండి. కాబట్టి మనం ఇంకా కూడా మనం తొక్కుతూ ఉండే అగ్రవర్ణ కులస్తుల దగ్గర మనం మోకరిల్లాల్సిన రోజులు పోయినాయి. మీరందరూ ధైర్యం చేసి ముందుకు వచ్చి మన బీసీ ఐక్యత ఏందో చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. ఓటింగ్ పరంగా తీసుకుంటే 57 to 60% పైన మన బీసీలు ఉన్నాము. కాబట్టి రాజ్యాధికారానికి కూడా అర్హులం మనమే. ముందుండి ప్రతి ఒక్కరూ దీనికి ఐక్యతతో కూడి ముందుకు రావాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బీసీలని మనం ఆల్రెడీగా ఈ రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు చెప్పుకొని అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మునుగోలు మండలంలో మీరు ప్రత్యేకంగా అంటే ఇంత ముందు కూడా పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఇక్కడ, కానీ అది అంత పెద్దగా వాయిస్ ఎక్కడ రాలా అనిపించింది. సరే పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది రావచ్చు, మళ్ళీ అనేక రకరకాల రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం, మళ్ళీ ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించే ముందు ఈ గ్రామంలో స్టార్ట్ చేసుకున్నాము. ఒక అజెండా మీద మనం వెళ్ళాలనుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు స్టూడెంట్ చెప్పిన ప్రతిపాదన ఏంటంటే జ్యోతిరావు పుల్లే విగ్రహము, సావిత్రిబాయి పుల్లే అనేది రెండు కూడా ప్రతిష్ఠించాలా ఆ సెంటర్లో అనేది ఒక మంచి అభిప్రాయం. ఎందుకంటే ఆమె బీసీల కన్నదికి వాళ్ళు దిక్కుతూచి మనకి అనగారిన వర్గాలకి వాళ్ళు దిక్కుతూచి వాళ్ళకు అనేక రకాలుగా చదువులు సంస్కరణలు ఈ సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, రాజులతో కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మనం గమనించుకోవాలి. అందుకని వాళ్ళని మనం ఇన్స్పైర్గా పెట్టుకొని మనం కానీ పని చేసుకుంటూ వస్తే ఈ మండలంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కూడా బీసీ వర్గాలకి అన్యాయం జరిగినప్పుడు మనం అందరం గలమించి మాట్లాడితే అవి కొంత ప్రయోజనాలు వాళ్ళకు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరై విడుదల కావడంపై జట్ల కొండూరు గ్రామంలో ఆ పార్టీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ఆవుల తులసిరాం యాదవ్ కొండూరు సత్రంలోని వినాయకుని ఆలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు మీద పూజలు చేయించి 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తులసిరాం యాదవ్ మాట్లాడారు. బగబగ మండే సూర్యుని తమ చేతులతో ఆపేస్తామనుకునే వారికి వారి చేతుల్లో మాడి మసైపోతాయని కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యకర్తలకు కొండంత అండారి పేర్కొన్నారు. కాకానికి జట్ల కొండూరు ప్రజలు సైనికులుగా ఉండి 2029 ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీ తీసుకుని వచ్చి కానుకగా ఇస్తామని 29 ఎన్నికల తర్వాత మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్మపత్ని సమేతస్యాః సకుటుంబానాం పూజ పెద్దలు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి ఇంటి పెద్ద బిడ్డ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 87 రోజులు 77 రోజుల పైనే ఈరోజు జైల్లో నిర్బంధించడం జరిగింది. వాటిని అన్నిటినీ ఫేస్ చేస్తూ కోర్టుల్లో జామీన్కి అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా అన్నిట్లో జామీను ఇచ్చి అన్ని బెయిల్ మీద రిలీజ్ అయ్యి నిన్న నెల్లూరుకు కూడా రావడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టినా గోవర్ధన్ గారు ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయం పక్క పోరాడతాడని చెప్పి గత 12-13 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా సరే అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందా అంటే మొట్టమొదటిగా చెప్పే పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం వెళ్ళి అడగగానే ప్రజలకి ఆ సమస్యను తీరుస్తూ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలని ప్రశ్నిస్తున్నారని ఆ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో దాదాపుగా పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులే. రేపు ఆ కేసులు కూడా కోర్టులో నిలబడవు, వెంటనే వాటిని కొట్టేయడం జరుగుతుంది రేపు. కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో కూడా 2029 ఎలక్షన్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కలిసికట్టుగా ఒకే దాటి మీద నిలబడి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా చేసుకొని మంత్రివర్యులు కూడా చేసుకుంటారని మేము తెలియజేస్తున్నాము. రేపు 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడతారని మేము తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో జరిగే అన్యాయాలను కూడా మేము అన్నదృష్టి తీసుకువెళ్ళాము.
రేపు రాబో రోజుల్లో కూడా ప్రతి గ్రామాల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ సాక్ష్యాలతో పాటు చూపించి తగిన అవతల వ్యక్తులకు కూడా తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, కాకాని గోవర్ధన్ గారు అధికారం ఉన్నా లేకపోయినా మేము నిలబడి మేము కాకాని గోవర్ధన్ సైనికులుగా పనిచేస్తూ రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో గోవర్ధన్ గారికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. గోవర్ధన్ గారు లేకపోయినా వాళ్ళ కూతురు కాకాని పూజిత గారు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా సరే ప్రతి గ్రామాలకు వచ్చి తిరిగి పూజితమ్మ గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి పని చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడు ఎన్ని విధాలుగైనా సరే గోవర్ధన్ గారికి ఇంటి బిడ్డలుగా ఉండి వారికి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మీకు అన్యాయం జరిపించిన ఏ ఒక్కరిని కానీ రాబో రోజులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాక్ష్యాలతో పాటు తీసుకొని వాటన్నింటినీ ఎవరైతే అధికారం ఉందని చెప్పి ప్రజల మీద ఎక్కి తొక్కాలని చూసుకుంటున్నారో రేపు జరగబోయే ఎలక్షన్లో ప్రభుత్వం మారిన వెంటనే వారిని ఖచ్చితంగా కటకడాల వెనక పంపిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడి ఆశలతో కాకాని గోవర్ధన్ గారు క్లీన్ చిట్గా కూడా రేపు త్వరలో రాబో జరుగుతుంది. ఆఖరాకి నెల్లూరు జిల్లాకు కూడా వస్తే రాకూడదనే ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు నెల్లూరు రాకుండా ఉండాలని చూడడం జరిగింది. అయినా కూడా దేవుడు చల్లతో ప్రజల ఆశీస్సులతో గోవర్ధన్ గారు హైకోర్టులో పిటిషన్ వేయగానే నెల్లూరు కూడా రావడం జరుగుతుంది. నెల్లూరు కూడా రావడానికి హైకోర్టు కూడా అంగీకరించింది. ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ గోవర్ధన్ గారు ప్రతి కార్యక్రమంలో అన్నవంతు సహాయం చేస్తారని చెప్పి మేము ప్రత్యేకముఖంగా ప్రజల ముఖంగా తెలియజేస్తున్నాము. మాకు జట్టగొండూరు పంచాయతీ ఎన్ని ఎలక్షన్ మణుబోలు గ్రామంలోని చొర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు, నవగ్రహ మండపారాధన, కలశ పూజ, ఆలయశిఖర పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమాన్ని చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గుండుపోయిన వెంకయ్య యాదవ్ పర్యవేక్షించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయ్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయ్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే అవతారా స్వామి వెంకయ్య ప్రభో దేవా, స్వామి వెంకయ్య ప్రభో దేవా, వెంకయ్య సర్వేశ గొలగమూడి పరమేశ. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయ్య ప్రభో దేవా, స్వామి వెంకయ్య ప్రభో దేవా.
అందరి కోసం యోచించి అందరి బాధలు తొలగించి అందరి కోసం యోచించి అందరి బాధలు తొలగించి రోగులకెంతో సేవలు చేసి రోగులకెంతో సేవలు చేసి ప్రేమను మమతను పంచావు స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామం దక్షిణ పొలంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధు, కిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతాచార్యులు శ్రీ వైకంఠ సాగమోక్తంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, నాగేంద్ర స్వాములు పూజాధికారులు నిర్వహించారు. లేబూర్ సాయి బృందం నాదస్వర కచేరీ, పూనమల్లి సునీల్ కుమార్, అన్నమాచార్య కీర్తన భక్తులు కొలరించాయి. ఈ కార్యక్రమంలో మండి వెంకటరామరెడ్డి, శివరామమ్మ, చెన్నూరు కోటేశ్వరి, వీర రాఘవరెడ్డి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘు. కర్మణ భగవత అను శ్రీ అనయాతనో గృహే లక్ష్మీ రామశ్రస్యయాముఖేదయామాసగం భగవతో వీర్యేణ భగవతః తేజసా భగవతః కర్మణ సరి జలదీశాయి జలది జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మమతనిది రామము నీవైతేను చామన వర్ణవతడు ప్రేమపు మీ ఇద్దరికి పేరు ఫలమొకటి పామనుడందురతని
కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు కళ్యాణంలోనే ప్లాస్టిక్ ను నివారించి ఇటువంటి గుడ్డ వస్త్రాలు వాడమని వారు ఇచ్చారు. మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడే సంచి తీసుకుని వెళ్తారని. జై శ్రీరామ్. కలచిన వరల కొంగు శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానాద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. తిరుపతి జిల్లా కోట మండలంలోని గోడలి గ్రామం దక్షిణ పొలంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుమార్తె కుమారులు లావణ్య మధుకరణ్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులు లోకేష్ కుమార్ రెడ్డి మాలతి సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంగా చిరంజీవి లేబూరు సాయి బృందం చేత నాదస్వర కచేరి, అలానే పూనమల్లి సునీల్ కుమార్ వారి బృందం చేత అన్నమాచార్య కీర్తనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో అలానే ప్రవాస భారతీయుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాల్లో మాసం మాసం శ్రీవారి కళ్యాణం అనే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.